Hi everyone. September 2024 ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ థర్డ్ సెషన్లో భాగంగా ఏపీ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టీచ్ టూల్ కంటెంట్ను యాక్సెస్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనము ఏపీ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ మరియు టీచ్ టూల్ యాక్సెస్ చేయ విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా ప్లేస్టోర్ నుంచి స్విఫ్ట్ చార్ట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్విఫ్ట్ చార్ట్ అని టైప్ చేసినప్పుడు ఈ విధంగా మనకి లోగో కనిపిస్తుంది. ఇన్స్టాల్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓపెన్ బటన్పై ప్రెస్ చేయాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్పై ప్రెస్ చేయాలి. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి. మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏపీ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ కోసము సెర్చ్ ఫర్ బాట్స్ అండ్ మినీ యాప్స్ ఆప్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా టీచర్ బాట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ఈ విధంగా సెర్చ్ ఆప్షన్లో మీరు ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని టైప్ చేసినప్పుడు మీకు సెర్చ్ ఐటమ్ రాకపోతే రైట్ టాప్ కార్నర్ స్కాన్ అండ్ చార్ట్ స్కానర్ సింబల్ ఉంటుంది. ఈ స్కానర్ సింబల్పై ప్రెస్ చేయాలి. మీకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు ఏపీ టీచర్ బాట్ కనిపించడం జరుగుతుంది. లేదా ఏపీ టీచర్ బాట్ క్యూఆర్ కోడ్ను మీ మొబైల్లో ఉన్నప్పుడు అప్లోడ్ క్యూఆర్ కోడ్ పై ప్రెస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ క్యూఆర్ కోడ్ను సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్విఫ్ట్ చార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి లింక్పై ప్రెస్ చేయాలి. స్క్రీన్పై కనిపించిన లింక్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ లెట్స్ గో బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ హాయ్ అనే మెసేజ్ డిఫాల్ట్గా ఉంటుంది. మనము సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్ బటన్పై ప్రెస్ చేయాలి. మన యొక్క చార్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మీ యొక్క యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క యూడేస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. సెండ్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. స్కూల్ కోడ్, స్కూల్ నేమ్, బ్లాక్ ఆర్ మండల్, డిస్ట్రిక్ట్ కనిపిస్తాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినట్లయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ బటన్పై ప్రెస్ చేయాలి. డీటెయిల్స్ రాంగ్ డీటెయిల్స్ వచ్చినట్లయితే నో రీఎంటర్ స్కూల్ కోడ్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. సో కరెక్ట్ అయిన సందర్భంలో ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టీచర్ కోడ్, టీచర్ నేమ్ మరియు డెసిగ్నేషన్ కనిపిస్తాయి.
ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ పై ప్రెస్ చేయాలి. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే నో రీఎంటర్ ద టీచర్ కోడ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఎస్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది. అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి. మీరు డీల్ చేస్తున్న క్లాస్ సెలెక్ట్ చేయాలి. మీరు మల్టీ క్లాసెస్ డీల్ చేస్తున్నట్లయితే మల్టీ క్లాసెస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మీరు డీల్ చేస్తున్న క్లాసుకు సంబంధించి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. సబ్జెక్ట్ మ్యాపింగ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్లీ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా టీచర్ సర్వే బాట్ కూడా కనిపిస్తుంది. ప్రీవియస్లీ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ రిజిస్ట్రేషన్ పూర్తయి సబ్జెక్ట్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన వారు బాట్ను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్, డౌన్లోడ్ రిపోర్ట్స్, యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్. ముందుగా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్కి మీరు డీల్ చేసినటువంటి క్లాసెస్ చేంజ్ అయినా, సబ్జెక్ట్స్ చేంజ్ అయినా మీరు అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ పై ప్రెస్ చేయాలి. ప్రస్తుతం ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్కి మీరు ఏ క్లాసెస్ను డీల్ చేస్తున్నారో ఆ క్లాసెస్ను సెలెక్ట్ చేయాలి. సింగిల్ క్లాస్ డీల్ చేస్తే సింగిల్ క్లాస్ సెలెక్ట్ చేయాలి. మల్టీ క్లాసెస్ డీల్ చేస్తే మల్టీ క్లాసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి క్లాస్కి సపరేట్గా సబ్జెక్ట్స్ను మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతి క్లాస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసి సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన క్లాసెస్కి సంబంధించి సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేసి సెండ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనకి మరలా కనిపిస్తుంది. నెక్స్ట్ టీచ్ టూల్ సంబంధించి లెర్నింగ్ కంటెంట్ను యాక్సెస్ చేయడం కోసము థర్డ్ ఆప్షన్ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ టు ప్రొసీడ్. కోర్స్ను స్టడీ చేయడం కోసము ఫస్ట్ వన్ యాక్సెస్ ఏ కోర్స్ పై ప్రెస్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఎ స్టెప్ టువర్డ్స్ అప్స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. టు ప్రొసీడ్ ప్లీజ్ సెలెక్ట్ ఏ కోర్స్ ఫ్రమ్ ద లిస్ట్. మనకి బాటంలో కొన్ని లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కనిపిస్తాయి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. డౌన్ సైడ్ యారోపై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా జ్ఞానప్రకాశ్, జ్ఞానజ్యోతి మరియు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ కోర్స్, జ్ఞానప్రకాశ్, టీచర్ రిసోర్స్ బుక్స్, స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్స్, టీచ్ టూల్ వీడియోస్. సో ప్రస్తుతము స్కూల్ కాంప్లెక్స్ సెషన్ సంబంధించి టీచ్ టూల్ వీడియోస్ మనము స్టడీ చేయవలసి ఉంటుంది. సో టీచ్ టూల్ వీడియోస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా గ్రేట్ యు ఆర్ అబౌట్ టు స్టార్ట్ ద కోర్స్ టీచ్ టూల్ వీడియోస్ అని కనిపిస్తుంది. టీచ్ టూల్ సంబంధించి వీడియోస్ చూడడం కొరకు స్టార్ట్ చేయడం కోసము ఎస్ కంటిన్యూ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఏ మాడ్యూల్ ఫ్రమ్ ద లిస్ట్ టు కంటిన్యూ అని కనిపిస్తుంది. సైకిల్ 1 పై ప్రెస్ చేయాలి. సైకిల్ 1లో సబ్ మాడ్యూల్ టీచ్ టూల్ ఓవర్వ్యూ వీడియో
పై ప్రెస్ చేయాలి వీడియో చూడటం కోసము. తర్వాత లెర్నింగ్ రిసోర్సెస్ యాక్సెస్ ఎడ్యుకేషనల్ కంటెంట్ చూడటం కొరకు నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వీడియో చూడడం కొరకు ప్లే బటన్ పై ప్రెస్ చేయాలి. వీడియో చూసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్లీజ్ క్లిక్ ద నెక్స్ట్ బటన్ టు ప్రొసీడ్. ఎస్ కంటిన్యూ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనము క్విజ్కి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది చూసినటువంటి వీడియో బట్టి. సో ఎస్ కంటిన్యూ పై ప్రెస్ చేయాలి. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్, హియర్ ఇస్ యువర్ టోటల్ స్కోర్ అని కనిపిస్తుంది. ఎస్ కంటిన్యూ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ ద కోర్స్, క్లిక్ ద హోమ్ మెనూ బటన్ టు గో బ్యాక్ అండ్ యాక్సెస్ మోర్ కంటెంట్. హోమ్ మెనూ బటన్ పై ప్రెస్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము టీచ్ టూల్ కంటెంట్ను యాక్సెస్ చేయగలము. టీచ్ టూల్ సంబంధించి కంటెంట్ లెర్నింగ్ మరియు క్విజ్ కంప్లీట్ చేయగలము.